అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మామూలుగా లేదు. ఎవరికి వారు ఏమాత్రం తగ్గడం లేదు. వచ్చిన మొదటి రోజే పరిచయాలు చేసుకోవాల్సింది పోయి శత్రువుల మాదిరిగా గొడవలు పడడం మొదలు పెట్టేశారు. ప్రతి విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, డ్యూటీస్ కానీ, వంట, రేషన్ ఇలా ప్రతి విషయంలో ప్రశాంతంగా మాట్లాడుకోవడం మానేశారు. చిన్న చిన్న విషయాలకే చిల్లర గొడవలు పడుతున్నారు టీం. ఎవరికి వారు సెపరేట్ అయ్యి పాయింట్లు తీస్తూ వాదించుకోవడం చికాకు తెప్పిస్తోంది చూస్తున్న వాళ్ళకి. ఇక అసలే గొడవలతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నామినేషన్స్ మంటలు పుట్టిస్తోంది. హౌస్ ను నడిపించడానికి ముగ్గురు చీఫ్లు ఉన్న పెత్తనమంతా సోనియా చేతుల్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా డామినేట్ చేస్తోంది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్. నామినేషన్స్ లో ఫైనల్ గా అందరికీ మండి పెడుతున్న బేబక్క బలైపోయింది. ఆమెతో పాటు మణికంఠ కూడా నామినేషన్స్ లో టార్గెట్ అయ్యాడు. అయితే నామినేషన్ చేస్తున్న వారిలో కూడా ఎక్కువగా వాయిస్ లేపింది సోనియానే. ఎదుటి వారికి డిఫెన్స్ చేసుకునే అవకాశం కూడా ఆమె ఇవ్వడం లేదు. బేబక్క మాత్రం అఫ్రీదీని, పృథ్వీరాజ్ ను నామినేట్ చేయగా పృథ్వీరాజ్ మాత్రం ఫైర్ అయ్యాడు. నోరు జారి బేబక్కను బుర్రవాడి ఆలోచించి నామినేట్ చేయాలంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత సారీ కూడా చెప్పేశాడు. ఈ క్రమంలోనే సోనియాకు, ప్రేరణకు మధ్య కూడా వాడి వేడి రచ్చ జరిగింది. వీరిద్దరి మధ్యలోకి నిఖిల్ కలగజేసుకోవడం, అటు నిఖిల్ కి కిరాక్ సీతకు మధ్య కూడా పెద్ద గొడవ అయిపోయింది. ఇలా ఒకరికి సంబంధం లేకుండా మరొకరు గొడవ పడుతూ బిగ్ బాస్ హౌస్ లో రచ్చరచ్చ చేశారు. అయితే నామినేషన్లు మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మొదటి రౌండ్ లో బేబక్క, నాగ మణికంఠతో పాటు అఫ్రిది, పృథ్వీరాజ్ కూడా నామినేట్ అయ్యారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 లో చిల్లర గొడవల రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎవరెవరు ఉండబోతున్నారు, ఎంతమంది నామినేట్ అవుతారు, అందులో హౌస్ ను వీడి ఫస్ట్ వీక్ వెళ్లిపోయేవారు ఎవరు అనేది త్వరలో తేలబోతుంది. ఇక కంటెస్టెంట్స్ లో ఎవరు నామినేషన్ చేసినా కూడా ఇద్దరిని చెయ్యాలి. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం ముగ్గురు చీఫ్లకు ఇస్తూ బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అందరూ బేబక్కని టార్గెట్ చేశారు. ఇక మొదటి రోజు నుంచి అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న నాగమణికంఠ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. మూడో రోజు కూడా నాగమణికంఠ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆల్రెడీ రచ్చ మొదలైంది. హౌస్ మేట్స్ సిల్లీగా అనిపించే అంశాలతో గొడవ పెట్టుకుంటున్నారు. కొందరు చెప్పే పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ అంత పెద్ద రాద్ధాంతరం అవసరం లేదు అనిపిస్తోంది మనలాంటి వాళ్ళు ఎవరికైనా. మూడవ రోజు నామినేషన్స్ కి సంబంధించిన అంశంలో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. సోనియా, ప్రేరణ ఒకరినొకరు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. నువ్వు బిగ్ బాస్ హౌస్ కి పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి వచ్చావా అంటూ సోనియా ప్రేరణని ప్రశ్నించింది. దీంతో ప్రేరణ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇద్దరు గట్టిగా అరుస్తూ రచ్చరచ్చ చేశారు. మొదటి రోజు నుంచి అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న నాగ మణికంఠ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. మూడో రోజు కూడా అతను చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. కానీ అవి ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. పదే పదే సింపతి కోసం ట్రై చేస్తూ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానంటూ చెబుతున్నాడు. హౌస్ లో ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదని అతన్ని నబీల్ నామినేట్ చేశారు. దీంతో నాగమణికంఠ మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు తాను ఇంట్లో 4 గోడల మధ్య ఉండిపోయానని, ఎవరితో మాట్లాడలేదని గుర్తు చేసుకున్నాడు. ఎంతో డిప్రెషన్ కు గురయ్యానంటూ తన కష్టాలు చెప్పుకుని వచ్చాడు. ఒకసారి చెబితే ఓకే, కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి అతను పనికిరాని విషయాలు చెప్పడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వారం నాగమణికంఠ, బేబక్క లాంటి వాళ్ళ నామినేషన్స్ లో ఉండేందుకు ఎక్కువ ఓట్లు ఇతర సభ్యుల నుంచి పడ్డాయి. బుధవారం రోజు కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలివారం నామినేషన్స్ లిస్ట్ లీక్ అయ్యి వైరల్ అవుతోంది. లీక్ అయిన సమాచారం మేరకు తొలివారం బేబక్క, నాగమణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనియా నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిలో చీఫ్లు ఎవరినైనా సేవ్ చేస్తారా, ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. విష్ణుప్రియ కూడా నామినేషన్స్ లో ఉండబోతున్నట్టు తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. హౌస్ లో ఉన్న వారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ ఒకరు. అయితే ఆమె తొలి వారమే నామినేషన్స్ లో ఉండడంతో ఊహించని షాకే అని చెప్పవచ్చు. మొత్తానికి ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 3 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ల పర్వం హౌస్ లో హాట్ గా కొనసాగుతోంది. హౌస్ మేట్స్ కొందరు ఎక్కువగా నాగ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్స్ లో భాగంగా ఈ రోజు కూడా శేఖర్ భాష మణికంఠని టార్గెట్ చేసినట్టు ప్రోమోలో అర్థమవుతోంది. అదేవిధంగా విష్ణుప్రియతో కూడా అతడికి వాగ్వాదం జరుగుతోంది. భరించలేక మణికంఠ ఎమోషనల్ అయిపోయాడు. తన తల్లిదండ్రుల చావు, సవతి తండ్రి వేధింపులు చెబుతూ అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. ప్రోమోలో హైలైట్స్ ఒకసారి పరిశీలిస్తే ఫుడ్ విషయంలో బేబక్క, సీత మధ్య
చర్చ జరిగింది. రూల్స్ ని అతిక్రమించి 2 కూరలు ఎందుకు చేశారని సీత ప్రశ్నించింది. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం రెండో కర్రీ చేసినట్టు బేబక్క చెప్పింది. సోనియా ఆకులు కూడా మరోసారి రెచ్చిపోతూ మాట్లాడింది. మణికంఠ, అభయ్ నవీన్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వీళ్ళిద్దరి గొడవలో మణికంఠ ఒక మాట అన్నారు. నేను అన్ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్లిపోతా అని చెప్పుకొచ్చాడు. విష్ణుప్రియ, మణికంఠ మధ్య కూడా ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ తర్వాత శేఖర్ భాషతో జరిగిన గొడవలో మణికంఠ ఎమోషనల్ గా బర్స్ట్ అయ్యాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నామంటూ శేఖర్ భాష తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి విషయాన్ని నీకు ఆపాదించుకుని పాలిటిక్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావంటూ శేఖర్ భాష నిందించాడు. దీంతో మణికంఠ భరించలేక ఎమోషనల్ అయిపోయాడు. చావు దాకా వెళ్లి వచ్చా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేత అవమానాలు పడ్డాను, కన్న తల్లి కూడా చనిపోయింది, తన అమ్మ దహన సంస్కారాలకు చితి పేర్చడానికి డబ్బులు అడుక్కున్నా అంటూ మణికంఠ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మణికంఠ మాటలకు ఇతర ఇంటి సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అసలు ఎలా ఫేమస్ అయ్యారు, ఈ హౌస్ లోకి ఎలా వచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యష్మి గౌడ నాగభైరవి సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. అలాగే నిఖిల్ మలయక్కల్ అయితే ఇంకొక వైపు గోరింటాకు సీరియల్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇక అభయ్ నవీన్ ను చూస్తే ఎక్కడో చూసినట్టే ఉందే అనిపిస్తుంది. ఇతను పెళ్లి చూపులు సినిమా ద్వారా ఫేమస్ అయ్యాడు. ప్రేరణ కంబం, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా జనాలకు దగ్గరైంది. ఆదిత్య ఓం అయితే లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక విష్ణుప్రియ అందరికీ తెలిసిందే, ఈమె రియాలిటీ షోస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. మధు నెక్కంటి అదే బెజవాడ బేబక్క సింగర్ గా ఫేమస్ అయింది. సోనియా ఆకుల జార్జిరెడ్డి, వ్యూహం, ఆశా ఎన్కౌంటర్ సినిమాల ద్వారా ఫేమస్ అయింది. శేఖర్ భాష రేడియో జాకీగా ఫేమస్. కిరాక్ సీత బేబీ సినిమా ద్వారా ఫేమస్ అయ్యింది. నాగమణికంఠ కస్తూరి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. పృథ్వీరాజ్ శెట్టి అలాగే నాగ పంచమి సీరియల్ నీతోనే డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యారు. నైనిక అనసూయ డి షో ద్వారా ఫేమస్ అయ్యింది. నబీల్ అఫ్రిది వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇవి ఇవాల్టి బిగ్ బాస్ అప్డేట్స్. లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ రేపు కలుద్దాము. బాయ్ బాయ్.